హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొర్ర దోశను ఎలా చేయాలో చూడండి. ఈ కొర్రలతో చేసే దోశ అనేది మనకు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. మనం నార్మల్గా అయితే రెగ్యులర్గా ఏం చేస్తాము, తెల్లటి పాలిష్ పట్టిన బియ్యంతో దోశలు వేసుకుంటాము. అలా కాకుండా హెల్తీగా రుచికరంగా ఉండే ఈ కొర్రలతో దోశను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాము. మరి ఫ్రెష్గా ఉన్న కొర్రలని ఒక 3 గ్లాసులు తీసుకోండి. మీరు ఏ దాంతో అయినా కొలత తీసుకోండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. కప్పు తీసుకున్న, గ్లాస్ తీసుకున్న సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసులు తీసుకున్నాను. మినప్పప్పు 1 గ్లాసు, ఇందులో కొన్ని బెబ్బర్లు, మరికొన్ని ఉలువలు వేసుకున్నాను. మీ దగ్గర పెసర్లు ఉంటే పెసర్లు కూడా వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని ఒక 5-6 టైమ్స్ బాగా నీట్గా ఫ్రెష్గా కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా మనము 1 లేదా 2 చేసుకోవాలండి మధ్యాహ్నము. అప్పుడే మనకు మిల్లెట్స్ అనేవి ఎక్కువగా నాని పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, కడిగిన తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ మనం వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి చూడండి. అలా ఫ్రెష్గా అయ్యే వరకు కడిగి నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసి. ఒక 8 అవర్స్ నానబెట్టిన తర్వాత అటుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మందంగా ఉన్న అటుకులు తీసుకోవట్లేదండి, సన్నగా ఉన్న అటుకులను తీసుకుంటున్నాను కాబట్టి జస్ట్ మిక్సీ వేసుకోవడానికి ముందు మాత్రమే వాటర్ పోసి ఒక్కసారి వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి ఈ అటుకులని. అదే లావు అటుకులను అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోండి. చూడండి, నానిపోయాయి ఒక 5 మినిట్స్కే. తర్వాత మనం మధ్యాహ్నం నానబెట్టిన పప్పు కొర్రలు ఉన్నాయి కదండి, అవి బాగా నానిపోయాయి. చూడండి, ఒక 6, 7, 8 అవర్స్, ఈ మూడిట్లలో ఎన్ని అవర్స్ నానబెట్టుకున్నా నానతాయండి. మరీ మీరు లేట్గా నానబెట్టుకోకండి. ఒక 2 3 లేదా 1 ఈ మూడిట్లలో ఎప్పుడు నానబెట్టుకున్నా నానతాయి. కాకపోతే 3 నానబెట్టుకుంటే 9 మిక్సీ వేసుకోవాలి. 2 అయితే ఒక 8 అలా మిక్సీ వేసుకోవాలి. కనీసం 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది కరెక్ట్గా నానుతుందండి. చూడండి, నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి ఇలా పిండి వేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, ఎందుకంటే కొర్రలు చాలా సన్నగా ఉంటాయి కదా, మిక్సీ అనేది తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ వేస్తే లూజ్ అయ్యి పిండి అనేది కరెక్ట్గా తిరగకుండా వాటర్ వచ్చేస్తుంది. అందుకనే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీలో తిప్పుకోండి. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే ఆ అటుకులను, నానబెట్టిన అటుకులను కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. నానబెట్టిన మొత్తం పప్పుని మిక్సీ ఇదే విధంగా వేసుకుని పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ బరకగా రుబ్బుకోకూడదు, మరీ స్మూత్గా కూడా అవసరం లేదండి. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ గచ్చా పక్క కాకుండా. దోసపిండి కన్సిస్టెన్సీ అనేది మీకు తెలుసు కదండి, ఆ విధంగా చేయండి. దోశలు వేసుకోవడానికి ముందుగా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూడండి. పచ్చి కొబ్బరి చట్నీ చేసుకోవడానికి అందులోనికి ఒక అరకప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంట అనేది ఎక్కువగా పెట్టి వేయించుకుంటే పల్లీలు పైన మాడిపోయి లోపల వేగకుండా పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. అప్పుడు మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉండదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, ఈ విధంగా పైన పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి దించేసి. ఇవి చల్లారే లోపు మనము మిక్సీలో వేసుకోవడానికి పచ్చిమిర్చిని కూడా వేయించి పెట్టుకోవాలి. అయితే కొందరు డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకుంటారు. అలా వేసుకుంటే పచ్చిమిర్చి పచ్చి స్మెల్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది, టేస్ట్ అంత బాగోదు. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిర్చిను తుంచి వేయించుకుంటున్నాను. చట్నీలోకి పచ్చిమిర్చిని ఇలా వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పచ్చిమిర్చి చేదెక్కకుండా. ఇలా పచ్చిమిర్చి వేయించి వేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చట్నీలో. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కన ఉంచి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక కప్పు కొలత తీసుకున్నాం కదండి, అదే కప్పుతో ఒక 1.5 కప్పులు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. నేను ఇక్కడ పైన తొక్కను తీసేసుకున్నాను. మీరు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. కట్ చేసి ఈ విధంగా వేసుకొని ఇందాక వేయించిన పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కొంచెం జీలకర్ర ఒక చిటికెడంత వేసుకోండి. తర్వాత వేయించి పెట్టిన పల్లీలు ఈ విధంగా పొట్టు తీసేసి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్,
తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీకి మనకు పల్చగా కావాలంటే పల్చగా, లేదంటే డార్క్గా కావాలంటే డార్క్గా ఈ విధంగా వేసుకోవాలండి. చట్నీ ఈ విధంగా వచ్చింది కదా, ఈ మిక్సీ జార్ని పక్కన ఉంచుకొని ఇందులోకి మనము తాలింపు వేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి వేయించిన బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని హాఫ్గా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. స్లోగా తిప్పుతూ వేయించుకొని ఇవి కొంచెం మీడియంగా ఎర్రగైన తర్వాత ఇందులో ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది ఎక్కువగా మాడకూడదండి, మనకు టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది చట్నీలోకి, కాబట్టి మీడియంగా వేగించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని చట్నీలో కలిపేసుకుంటే మనకు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు చట్నీ రెడీ అయింది. తర్వాత ఇంకా దోశలు వేసేసుకోవడమే. సాల్ట్ సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు. నాకైతే ఇక్కడ సరిపోయింది. మనం నైటు పెట్టుకున్న పిండి ఈ విధంగా వచ్చింది చూడండి, చిన్న చిన్న బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఇక్కడ 3 o'clockకి నానబెట్టి 9 o'clockకి మిక్సీ వేసుకున్నాను. కొందరు తొందరగా పని చేసుకుంటారు కాబట్టి అప్పుడు 2 o'clockకి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని వాటర్ వేసి ఇలా లూజ్గా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ బాగా కలుపుకుంటే మనకు దోసపిండి బ్యాటరీ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తిప్పుకుంటే అది బాగా కలిసేలా కలుపుకొని తర్వాత దోశలు వేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన దోశ పెంక పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వాటర్ చిలకరించి మనము ఒక ఉల్లిపాయ తీసుకొని లైట్గా ఆయిల్ అద్దుకొని ఇలా రాస్తే మనకు దోశ అనేది పెనంకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ పెనం మంచిగా ఉండి కరెక్ట్గా వచ్చేసింది అనుకోండి, ఇలా ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోండి. ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్లు పిండి వేస్తే ఇది ఒక మీడియం ఫ్లేమ్లో దోశ వచ్చేస్తుందండి. చూడండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది దోశ. కొందరు పెద్ద స్పూన్ తీసుకొని వేస్తుంటే అది తిప్పడానికి సరిగా రాదు, కాబట్టి మీరు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటే దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అక్కడక్కడ ఆయిల్ వేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఆ హోల్స్ నుంచి కిందికి దిగి ఆ దోశ అనేది పైకి లేవడానికి ఈజీగా వచ్చేస్తుందండి. ఎర్రగా అయింది కదా, దీన్ని ఇక ఫోల్డ్ చేసేసుకోవడమే. చూడండి, దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మీరు కొర్ర దోశలను చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చేసుకొని చూడండి. మనకి వైట్ రైస్ అనేది డైలీ తింటాం కాబట్టి అవి హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి మీరు కూడా మిల్లెట్స్ దోశని ఈ విధంగా ట్రై చేసి ఒకసారి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి.